ఈ రోజుల్లో ఎవరు చూసినా సాఫ్ట్వేర్ అని డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పి అందరూ ఆ జాబ్స్ కోసమే ట్రై చేస్తున్నారు. కొంతమంది అయితే లక్షలకి లక్షల డబ్బు ఎదిరించి మరి సాఫ్ట్వేర్ జాబ్స్ తెచ్చుకుంటుంటే మరికొంతమంది దారుణంగా మోసపోతున్నారు. అయితే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ ఉనికి ప్రమాదంలో పడి భవిష్యత్తులో సాఫ్ట్వేర్ కంపెనీలున్నా అందులో వేల మందికి బదులు ఒక్కోళ్ళో ఇద్దరో ఉండే పరిస్థితి రాబోతుంది. దీనిలో భాగంగా గత 2 ఏళ్లలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు లక్షల మంది తమ కంపెనీల నుండి తీసి పారేశారు. ఇక ఈ సంవత్సరం అది మరింత దారుణంగా మారబోతుందని చెప్తున్నారు. అయితే ఎందుకని కంపెనీలు లక్షల మందిని ఉద్యోగాల నుండి తీసేస్తున్నారు? ఏఐ వల్లే ఇదంతా జరుగుతుందా? సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ప్లేస్ ని ఆ కంపెనీలు ఏఐతో రిప్లేస్ చేస్తున్నాయా? ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ జాబ్ చేయడానికి మనుషులు అవసరం లేదా? మరి ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో ఎంతమందికి సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. ఒకప్పుడు అందరికీ వరంలా మారిన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇప్పుడు లక్షల మందికి శాపంగా మారబోతుంది. 2023 నుండి 2024 వరకు దాదాపుగా 300కి పైగా కంపెనీలు కలిసి సుమారు 75,000 మందిని ఉద్యోగాల నుండి తీసేశారు. తాజాగా ప్రాక్టర్ అండ్ గాంబెల్ P&G ఉద్యోగులను తొలగించినట్లుగా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న P&G ఉద్యోగుల్లో 7,000 మందిని తొలగిస్తామని సదరు సంస్థ వెల్లడించింది. ఇక బ్యాంకింగ్ రంగాన్ని చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా తమ బ్యాంకులో పనిచేస్తున్న 3,500 మందిని తొలగిస్తామని సిటీ గ్రూప్ స్పష్టం చేసింది. మీడియాకు చెందిన వార్నర్ బ్రదర్స్, డిస్నీ సైతం 100 మంది ఉద్యోగులను తొలగిస్తామని తెలిపాయి. ఆటో రంగంలో స్వీడన్కు చెందిన ఓల్వో 3,000 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్లుగా తెలిపింది. జపాన్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ ప్రపంచవ్యాప్తంగా తమ ప్లాంట్లలో ఉన్న 11,000 మందిని ఇంటికి పంపుతామని తెలిపింది. లగ్జరీ ఉత్పత్తుల సంస్థలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. బ్రిటిష్ లగ్జరీ సంస్థ బార్బరీ 1,700 మందిని తొలగిస్తున్నట్లుగా ప్రకటించింది. మరి దారుణమైన విషయం ఏంటంటే టెక్ కంపెనీల్లో తొలగింపులే. 2025 సంవత్సరం 6 నెలలు గడవక ముందే 78,000 మంది టెక్కీలు ఉద్యోగాలను కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం 380 కంపెనీలు 78,000 మందికి ఉద్వాసన పలకాయి. స్టార్టప్ల నుంచి టెక్ దిగ్గజం కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఇంటెల్, HP వంటి కంపెనీలు కూడా ఉద్యోగులను వదిలించుకున్నాయి. ఇక్కడితో స్టోరీ అయిపోలేదు. ఉద్యోగుల తొలగింపులన్నది సమస్యలో ఒక పార్ట్ మాత్రమే. కంపెనీలో నియామకాలు భారీగా తగ్గాయి. ప్రత్యేకించి యువకుల నియామకాలు తగ్గిపోయాయి. నిజానికి యువకులే ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకువెళ్లే గుర్రాల లాంటి వారు. ఏ జాబ్ మార్కెట్కైనా యువకులే కీలకం. కానీ ప్రస్తుత లేబర్ మార్కెట్ మాత్రం యువకులను సాధ్యమైనంత వరకు పక్కన పెడుతుంది. ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ యువత 13% చేరింది. అంటే తగినన్ని ఉద్యోగాలు మార్కెట్లో లేవని స్పష్టంగా తెలుస్తుంది. దేశాల వారీగా తీసుకుంటే పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. ఉదాహరణకు బ్రిటన్ను తీసుకుందాం. ఈ సంపన్న దేశంలో 1,10,00,000 మంది ఉద్యోగాల కోసం ఆతృతంగా ఎదురు చూస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఆ దేశంలోని పనిచేసే మొత్తం జనాభాలో నిరుద్యోగుల శాతం పావంతుంది. డిగ్రీ ఉన్న యువకులకు కనీసం సూపర్ మార్కెట్లో కూడా ఉద్యోగం దొరకడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోండి. అగ్రదేశం అమెరికాలో దాదాపు నియామకాలు నిలిచిపోయాయి. మే నెలలో నియామకాలు 2023 మార్చి తర్వాత అత్యల్ప స్థాయికి పడిపోయాయి. అమెరికాలో పరిణామాల ప్రభావం కొత్త పట్టభద్రులపై తీవ్రంగా చెబుతుంది. ఇక పట్టభద్రుల పని సామర్థ్యంపై నమ్మకం రికార్డు స్థాయికి పడిపోయింది. అసలు జాబ్ మార్కెట్కు ఏమైంది? ఎందుకు ఉద్యోగులను కంపెనీలు తొలగిస్తున్నాయి? కొత్త నియామకాలు పడిపోవడానికి కారణం ఏంటి? అయితే వీటికి సమాధానాలు మాత్రం ఆయా కంపెనీలపై ఆధారపడి ఉంటుంది. బహుశా వ్యయాన్ని తగ్గించుకోవడం, సంస్థాగత పునర్నిర్మాణం, భౌగోళిక ఆర్థిక అనిశ్చితిపాటు అన్ని పరిణామాలను కారణాలుగా కంపెనీలు చూపుతున్నాయి. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒకవేళ ఉద్యోగం కోల్పోయినా కొత్త అవకాశం కోసం వెతుకుతున్న వారికి మాత్రం దారులు మూసుకుపోతున్నాయి. ప్రస్తుతం కంపెనీలో పనిచేస్తున్న వారి మాట ఏమిటంటే వాళ్ళు కూడా మేజర్ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ప్రధాన సవాలు వేతనాల పెంపు. ఇది దారుణంగా నెమ్మదించింది. దీని గురించి మరింత వివరంగా తెలుసుకోవాలంటే యూరోప్లోని 5 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో వేతనాల పెంపు ఎలా ఉందో తెలుసుకోవాల్సిందే. ఈ ఏడాది అత్యధికంగా వేతనాన్ని పెంచిన దేశం ఇటలీ. అయితే ఈ వేతనం పెంపు ఎంతో ఊహించగలరా? కేవలం 2.7% వేతనాన్ని మాత్రమే ఇటలీ పెంచింది. యూరోప్లోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఇది అత్యధిక వేతన పెంపు. భారత్లో వేతనాల పెంపు ఎలా ఉంది? ఇండియాలో ఈ ఏడాది సగటు వేతనం పెంపునకు 9%గా అంచనా వేస్తున్నారు. ఇటలీతో పోలిస్తే భారత్లో వేతన పెంపు వినడానికి చాలా బాగుంది. కానీ గత 3 ఏళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాది వేతనం పెంపు చాలా తక్కువ. ఇక వర్కర్లకు రెండో అతిపెద్ద సవాల్ ఉద్యోగిగా ఉండేందుకు చేసే పోరాటమే. ఎందుకంటే ఇప్పుడు ఏఐ అన్ని రంగాల్లో ఉద్యోగాలను కబళించేస్తుంది. ఏఐ ఇంకా రాలేదని కొందరు భావిస్తారు.
ఈ భావన తప్పు. ఇప్పటికే మార్కెట్లోకి ఏఐ ఎంట్రీ ఇచ్చింది. ఇది లక్షల ఉద్యోగాలను అంతం చేస్తుంది. నిజానికి ఏఐకి మానవ పర్యవేక్షణ అవసరం. కృత్రిమ మేధ సామర్థ్యాన్ని పెంచేందుకు యత్నిస్తున్నారు. దీన్ని ఉపయోగిస్తే పొరపాట్లు జరిగే అవకాశం కూడా ఉంది. కానీ ఇది ఖర్చును, పని సమయాన్ని తగ్గిస్తుంది. 41% కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించి ఆ స్థానంలో ఏఐను ఉపయోగిస్తున్నాయి. ఏఐ రాకతో ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు కూడా. ఇక తమ ఉద్యోగాలు ఏ క్షణంలో ఊడతాయనే భయం గుప్పెట్లో గడుపుతున్నారు. జాబ్ మార్కెట్ను ఈ ధోరణులన్నీ కలిసి గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఉద్యోగాల కోత, కొత్త అవకాశాలు లేకపోవడం, వేతనాల పెంపు, తరుగుదల అన్నీ చూస్తుంటే మార్కెట్ పరిణామాలు పూర్తి స్థాయి సునామీని తలపిస్తున్నాయి. అయితే జాబ్ మార్కెట్లో కొత్త జాబ్ కొట్టాలన్నా, ఉన్న జాబ్ని కాపాడుకోవాలన్నా పరిష్కారం ఏంటి? చాలామంది నిపుణుల నుంచి వచ్చే సమాధానం మాత్రం ఒకటే: నైపుణ్యాలను పెంచుకోమంటున్నారు. మళ్ళీ నైపుణ్యాలు పెంచుకోవాలా అంటే అవును, అది ఒక్కటే మార్గమని నిపుణులు తేల్చి చెబుతున్నారు. నిజానికి ఇదే అత్యవసరం కూడా. మొత్తంగా 2025 నుంచి 2027 నాటికి ఉద్యోగ నైపుణ్యాలలో 25% మారే అవకాశం ఉంది. బహుశా ఈ సంఖ్య రెట్టింపు కూడా అవ్వచ్చు అనే అంచనాలు వెలువడుతున్నాయి. సమీప భవిష్యత్తులో తమ ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని సుమారు 45% మంది వర్కర్లు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఉద్యోగాలను రక్షించుకోవాలంటే అందుకు ఉన్న ఒకే ఒక మార్గం నైపుణ్యాలను పెంచుకోవడమే. అంతిమంగా నైపుణ్యాలను పెంచుకుంటే మెరుగైన వర్కర్గా, మరింత ప్రభావవంతమైన, సందర్భోచితమైన పోటీతత్వంలో పనిచేసే అవకాశం లభిస్తుంది. నైపుణ్యాలను పెంచుకుంటేనే భవిష్యత్ ఉద్యోగాలను అందిపుచ్చుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు, ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులు నైపుణ్యాలను పెంచుకుంటే మరింత బెటర్ పొజిషన్కు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇతర కంపెనీలు కూడా నియమించుకునేందుకు ఆసక్తి చూపొచ్చు. అంతేకాదు, నైపుణ్యాలను పెంచుకొని కొత్త ఉద్యోగాలను అందిపుచ్చుకుంటే అది గ్లోబల్ జీడిపికి కూడా కొత్త ఊపును తెస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త నైపుణ్యాలను, యువత ఉద్యోగాలను ఆర్జిస్తే గ్లోబల్ జీడిపి సుమారు $6 లక్షల కోట్ల చేరుకునే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రస్తుతం గడ్డు కాలమే కావచ్చు, కానీ జాబ్ మార్కెట్ మాత్రం ఆదర్శానికి దూరంగా ఉంది. పనిచేసే ప్రదేశాల్లో వేగంగా మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులకు ఉద్యోగులు దూరంగా ఉండకూడదు. ఇప్పుడున్నది కొత్త ఉద్యోగాల ప్రపంచం. ఇక్కడ స్థానం సంపాదించాలంటే కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవాల్సిందే. ఈ వాస్తవాన్ని ఎంత త్వరగా ఒప్పుకుంటామో అంత త్వరగా అస్తవ్యస్త ప్రపంచంలో నియంత్రణను పొందగలన్నమాట. ఇప్పటికే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని తీసేసిన ఈ ఏఐ రానున్న రోజుల్లో ఇంకెన్ని రంగాల్లో ప్రవేశించి అక్కడి ఉద్యోగుల మీద కూడా తన ప్రభావాన్ని చూపుతుందో చూడాలి మరి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.